Hello students out there, this is Chatla. Welcome to Chatla Concepts channel. Today we are going to discuss about the sets. So sets అంటే ఏంటి, సెట్ ఎలా ఉంటుంది, మరి సెట్ ఎన్ని రకాలు ఉన్నాయి, మనం ఎలా ప్రజెంట్ చేయాలి, దానికి సంబంధించిన వెన్ డయాగ్రామ్స్, ఆపరేషన్స్, ఎవ్రీథింగ్ we will discuss in this video. Right, let's see what exactly the definition is. Sets. Set is nothing but collection of well-defined objects. సో చాలా జాగ్రత్తగా వినండి, కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ అని చెప్తున్నాను. మరి వెల్ డిఫైన్డ్ అంటే ఏంటి అని అంటే చూడాలి జాగ్రత్తగా. వెల్ డిఫైన్డ్ అంటే ఎవరి పర్స్పెక్టివ్ నుంచి చూసినా కూడా ఆన్సర్ సేమ్గా ఉండాలి. ఫ్రమ్ ఎవ్రీ వన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆన్సర్ విల్ బి ద సేమ్. లెట్స్ సీ అది ఎలా ఉంటుందో చూద్దాం. ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ అంటే మనందరికి బాగా తెలుసు ఏంటివి, 2, 4, 6, 8 అప్ టు అండ్ సో ఆన్. సో ఈ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ని మనం ఎవరిని అడిగినా కూడా ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ సేమ్ ఇవే చెప్తారు, రైట్? సో అందుకు దీన్ని నేను వెల్ డిఫైన్డ్ అని చెప్పచ్చు. దాని తర్వాత మోస్ట్ టాలెంటెడ్ పర్సన్స్ అని చెప్తున్నాను. చూడండి, ఇక్కడ నేను టాలెంట్ అన్న వర్డ్ని నేను అండర్లైన్ చేస్తున్నాను. టాలెంట్ అనేది ఒక వ్యక్తిలో నేను గమనించిన టాలెంట్ ఇంకొకరు గమనించకపోయిండొచ్చు. అంటే ఎవ్రీ వన్స్ పర్స్పెక్టివ్ నుంచి అది ఖచ్చితంగా సేమ్ కాదు. సో అప్పుడు దీన్ని ఏమి చెప్పచ్చు అంటే ఇది నాట్ వెల్ డిఫైన్డ్ అని చెప్పచ్చు. చాలా జాగ్రత్తగా వినండి. సెట్ అంటే ఏంటో కాదు, collection of well-defined objects. Collection of all the well-defined objects is called the set. Right. ఇంకొక ఎగ్జాంపుల్ నేను రాశాను చూడండి ఇక్కడ. I am very handsome అని చెప్తున్నాను. హ్యాండ్సమ్ అంటే ఒకరు నన్ను చూసినప్పుడు చాలా హ్యాండ్సమ్గా ఉన్నామని చెప్తారు, కానీ ఇంకొకరు చూస్తే అంత హ్యాండ్సమ్గా కనపడలేదు అని అంటారు. సో హియర్ ద వర్డ్ హ్యాండ్సమ్ ఈస్ నాట్ వెల్ డిఫైన్డ్. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. సో హ్యాండ్సమ్ అనేది మనకు. సో ఇట్లా మనం రియల్ లైఫ్లో చాలా 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 రకాలుగా చెప్పచ్చు. నెక్స్ట్, ఈ సెట్ని దేంతో డినోట్ చేస్తారు అంటే క్యాపిటల్ లెటర్స్తో డినోట్ చేస్తారు. ఇట్స్ డినోటెడ్ బై ద క్యాపిటల్ లెటర్స్ లైక్ ఏ, బి, సి, పి, ఎక్స్, వాట్ ఎవర్. క్యాపిటల్ లెటర్స్తో వీటిని మనం డినోట్ చేస్తాం. తర్వాత ఎలిమెంట్స్ ఆర్ డినోటెడ్ బై స్మాల్ లెటర్స్ ఇన్ ద సెట్. సెట్ లోపల ఉన్న వాటిని మనం దేంతో డినోట్ చేస్తామంటే స్మాల్ లెటర్స్ లైక్ ఏ, ఈ, ఐ, ఓ, యు. సో ఇలా మనం స్మాల్ లెటర్స్తో డినోట్ చేస్తాం, రైట్? మరి అసలు సెట్ ఎలా ఉంటుంది సార్ చూడడానికి అని అంటే జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మనం చెప్పినట్టుగా క్యాపిటల్ లెటర్తో డినోట్ చేయాలి. అందులో ఉన్న ఎలిమెంట్స్ ఎలా ఉండాలంటే స్మాల్ లెటర్స్లో ఉండాలి. ఇప్పుడు నేను ఒకటి రాస్తున్నాను చూడండి జాగ్రత్తగా. క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3. చూడండి, సెట్ అంటే మనం ఇట్లా కర్లీ బ్రేసెస్లో మనం ప్రజెంట్ చేయాలి. సో దాని లోపల ఎలిమెంట్స్ అన్ని కామాతో సపరేట్ అయి ఉంటాయి. సో ఇలా మనం సెట్ని ప్రజెంట్ చేస్తాం. ఇట్లా ఉంటుంది అనమాట మన సెట్. సో సెట్ అంటే ఏంటో కాదు, ఒకసారి అన్ని రివైజ్ చేస్తున్నాం చూడండి. సెట్ అంటే ఏంటో కాదు, కలెక్షన్ ఆఫ్ ఆల్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్. అందులో వెల్ డిఫైన్డ్ అయి ఉండాలి. వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అన్ని కూడా మనం రాస్తున్నాం, రైట్? సో అప్ టు నౌ యూ హ్యావ్ నో డౌట్స్, రైట్? ఆఫ్టర్ ది డెఫినేషన్ ఆఫ్ సెట్, హౌ ఐ హ్యావ్ టు రిప్రజెంట్ ద సెట్ అంటే ఒక సెట్ని నేను ఎట్లా ప్రజెంట్ చేయాలి. సో ఎన్ని రకాలుగా ప్రజెంట్ చేయొచ్చు అంటే మోస్ట్లీ వీ హ్యావ్ 2 kinds. వన్ ఈజ్ రోస్టర్ ఫార్మ్ ఆర్ టేబులర్ ఫార్మ్, సెట్ బిల్డర్ ఫార్మ్ ఆర్ రూల్ ఫార్మ్. లెట్స్ సీ వాట్ ఎగ్జాక్ట్లీ ద రోస్టర్ ఫార్మ్ ఈజ్ సేయింగ్. Roster form is nothing but all the elements in this method, all the elements in this method in the set listed. Let's see, for example, A is a set 1, 2, 3, 4, 5. See, all the elements are listed in this and comma separates the elements. Are you understanding that? Next, set builder form is nothing but, so in the roster form whatever the common condition that all the elements are following is, that is what we have to present. See, చూడండి ఇక్కడ ఈ అన్ని ఎలిమెంట్స్ ఏమి కామన్ కండిషన్ని ఫాలో అవుతున్నాయి అని అంటే జాగ్రత్తగా చూస్తే మనం ఇవన్నీ న్యాచురల్ నెంబర్స్ లాగా కనపడుతుంది, అంతేనా? న్యాచురల్ నెంబర్స్ లాగా కనపడుతుంది. మరి న్యాచురల్ నెంబర్స్ ఎంతవరకు ఉన్నాయి సార్? నా దగ్గర ఇన్ఫైనైట్ న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి, కానీ మనకి ఇక్కడ సెట్లో ఎంతవరకు ఉన్నాయి? అప్ టు 5 వరకు మాత్రమే ఉన్నాయి. మరి దాన్ని ఎలా ప్రజెంట్ చేస్తారు సెట్ బిల్డర్ ఫామ్లో అంటే జాగ్రత్తగా చూడండి.
ఇదే ఏని ఇలా రాస్తున్నాను. సో ఇందులో అన్నీ ఎక్స్ లాగా కనబడుతున్నాయి. అయితే ఇప్పుడు ఎక్స్ ఎలా ఉందంటే ఎక్స్ ఈజ్ న్యాచురల్ నెంబర్. ఎక్స్ ఈజ్ న్యాచురల్ నెంబర్ అండ్ ఎంతవరకు ఉంది ఎక్స్ అని అంటే ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ఇలా నేను రాయొచ్చు. సో జాగ్రత్తగా చూడండి, దీన్ని ఇంత న్యాచురల్ నెంబర్స్ అని మనం రాయకపోయినా ఇట్లా రాసినా కూడా సరిపోతుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్ అండ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 రైట్. లేదు ఇట్లా కూడా రాయండి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్. సో ఇలా సో మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే ఇక్కడ ఎలిమెంట్స్ ఏ కండిషన్ అయితే ఫాలో అవుతున్నాయో ఆ కండిషన్ నేను రాయగలిగితే చాలు. సో దట్ ఈస్ ద రోస్టర్ ఫామ్ అండ్ సెట్ బిల్డర్ ఫామ్. సో ఇప్పుడు నేను మీకు ఒక 2 ఎగ్జాంపుల్ చేస్తాను. ఒకటి రోస్టర్ నుంచి సెట్ బిల్డర్లోకి ఎలా మార్చాలి, సెట్ బిల్డర్ నుంచి రోస్టర్లోకి ఎలా మార్చాలి. సో ఆ 2 ఎగ్జాంపుల్స్తో మనం ఎలా ప్రజెంట్ చేయొచ్చు, సో కన్వర్షన్స్ కూడా మనం క్లియర్గా నేర్చుకోవచ్చు రైట్. చూద్దాం ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 1/2 2/3 3/4 అండ్ 4/5. సో ఇది మనకందరికి బాగా తెలుసు, ఇది రోస్టర్ ఫామ్లో ఉంది విచ్ ఇస్ ఇన్ ది ఫామ్ రోస్టర్ రైట్. ఫ్రమ్ ది రోస్టర్ వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇన్ టు సెట్ బిల్డర్ ఇజంట్ ఇట్. సో రోస్టర్ నుంచి మనం సెట్ బిల్డర్లోకి కన్వర్ట్ చేయాలి. చూద్దాం జాగ్రత్తగా. సో వాట్ ఈస్ ద కండిషన్ విచ్ ఈస్ నథింగ్ బట్ all the elements follows one similar rule right, similar condition. So what condition that all the elements are following, that we have to write. So let's try to write it. సో నేను ఏం అలానే రాస్తున్నాను, అందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా ఎక్స్ లాగా ఉంటుంది సచ్ దట్ ఆ ఎక్స్ ఎలా ఉంటుంది అని అంటే జాగ్రత్తగా చూడండి, నాకు ఎక్స్ ఇలా కనబడుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు n/n+1. సో చాలా జాగ్రత్తగా చూడండి, నేను న్యూమరేటర్ని ఎన్ అని అనుకున్నానంటే డినామినేటర్లో దానికంటే ఒకటి ఎక్కువ ఉంది. ప్రతి దాంట్లో గమనించండి అట్లనే కనబడుతుంది కదా. సో n/n+1 అని చెప్తున్నాను రైట్. మరి ఈ ఎన్ ఏంటి అన్నది కూడా మనం ప్రజెంట్ చేయాలి. ఎన్ ఏంటి? సో 1 2 3 4 ఇలా కనబడుతున్నాయి అంటే న్యాచురల్ నెంబర్స్ లా కనబడుతున్నాయి రైట్. కనబడితే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి అది కూడా మనం రాయాలి. చూడండి చూద్దాం. సో న్యాచురల్ నెంబర్స్ అని చెప్తున్నాను నేను, n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4. చాలా మంది 5 అని రాస్తారు, చాలా జాగ్రత్తగా చూడండి, ఇది కేవలం n వాల్యూ మాత్రమే. ఇందులో n+1 ఉంది, నేను n గురించి మాట్లాడుతున్నాను కాబట్టి 4 రాయాలి రైట్. తర్వాత n ఏం నెంబరు అని అంటే n న్యాచురల్ నెంబర్. సో చాలా జాగ్రత్తగా చూడండి, అందులో ఉన్న అలానే ఉన్న చూడండి, ఎక్స్ ఎలా ఉంది అని అంటే n/n+1 లాగా మనకు కనబడుతుంది. మరి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందంటే 4 కంటే తక్కువ ఉంది, ఈక్వల్ టు 4 ఆర్ 4 కంటే తక్కువ రైట్. మరి ఆ తక్కువ ఉండే నెంబర్స్ ఏంటివి అంటే న్యాచురల్ నెంబర్స్. సో ఇలా మనం సెట్ బిల్డర్ లెక్క కన్వర్ట్ చేయాలి రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి, సెట్ బిల్డర్ నుంచి దాన్ని మనం రోస్టర్ లెక్క రాయాలి. సో సెట్ బిల్డర్ టు రోస్టర్ రాద్దాం. చూడండి ఏం చెప్తున్నారు ఫస్ట్ అందులో రైట్. సెట్ బిల్డర్లో ఏదో కండిషన్ చెప్తున్నారు, దానికి సంబంధించిన లిస్ట్ ఏవైతే దానికి సంబంధించిన సొల్యూషన్స్ ఉన్నాయో ఆ కండిషన్ ఫాలో అయ్యే ఆ ఎలిమెంట్స్ ఏంటో మనం రాయాలి. సో అదే మనకు కావాల్సినటువంటి రోస్టర్ ఫామ్. చూద్దాం చూడండి, x² - 5x + 6 = 0 సొల్యూషన్స్ అంట. సో ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ఏంటివి అంటే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్స్. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి సొల్యూషన్స్ కనుక్కుంటే దట్స్ ఎనఫ్, దట్ ఈస్ అవర్ ఫైనల్ ఆన్సర్ రైట్. చూద్దాం చూడండి ఒకసారి, మనకు తెలుసు బాగా ఎలా చేయాలో, 10th క్లాస్లో మనం అంతా బాగా నేర్చుకున్నాం. ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చేస్తున్నాను. సో దిస్ ఈజ్ 3x - 2x + 6 = 0. x is common, x - 3 - 2 is common, x - 3. From this I can say x = 3 and x = 2 right. These are the two solutions, 2, 3. So this is our answer. Do I have any doubt in this? So తర్వాత మీరు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ పైన ట్రై చేస్తే ఇంకా మనకు మంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది రైట్. సో దీస్ ఆర్ ద కన్వర్షన్స్ ఫ్రమ్ సెట్ బిల్డర్ టు రోస్టర్, రోస్టర్ టు సెట్ బిల్డర్ right. Our next topic is classification of sets. So nothing but types of sets. So sets మనకి ఎన్ని రకాలు ఉన్నాయి రైట్. చూద్దాం ఎన్ని రకాల సెట్స్ ఉన్నాయో. ఫస్ట్ వన్ నల్ సెట్. నల్ సెట్ అంటే ఏంటో జాగ్రత్తగా చూద్దాం చూడండి. నల్ సెట్ ఇంకా ఏమంటారు అని అంటే వాయిడ్ సెట్ అని అంటారు, లేదా ఎంటీ సెట్ అని కూడా అంటారు
రైట్. నల్ సెట్ అన్నా, వైడ్ సెట్ అన్నా, ఎంటీ సెట్ అన్నా ఏదైనా ఒకటి, రైట్. మరి ఏం చెప్తుంది నల్ సెట్ డెఫినేషన్? మరి సెట్ని నేను నల్ సెట్ అనాలంటే ఏం కండిషన్స్ ఉండాలి అంటే, నల్ సెట్ అంటే ఆ పేరులోనే చెప్తుంది అందులో ఏం ఉండకూడదు. చూడండి, ఎంటీ, అందులో ఏం ఉండకూడదు అంటే ఎలా ఉంటుంది సార్ అది? ఏ ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇందులో ఏమన్నా ఎలిమెంట్స్ మనకు కనపడుతున్నాయి? నో, నథింగ్. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు అంటే దీన్ని ఇలా కూడా రాయొచ్చు. దీన్ని 5 తో డినోట్ చేస్తారు. 5 అని కనపడుతుందంటే అది నల్ సెట్ అని అర్థం, రైట్. ఇప్పుడు ఒక సందేహం రావచ్చు. ఏంటి ఆ డౌట్ అంటే, సార్ మీరు ఏం ఉండకూడదు అన్నారు కదా, 0 ఏం లేదు కదా అందులో అని అంటే, కాదు కాదు, జాగ్రత్తగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బ్యాగ్ అని అనుకుందాం. ఇదంతా ఒక బ్యాగ్ అంటే నా దగ్గర ఉన్న ఒక సెట్, ఒక బ్యాగ్. సెట్ లోపల ఏముంది, బ్యాగ్ లోపల ఏముంది అంటే 0 అనే ఒక ఐటమ్ ఉంది. సో 0కు విలువ ఉందా లేదన్న తర్వాత విషయం. సో బ్యాగ్ లోపల ఏముంది, ఏదో ఒక ఆబ్జెక్ట్ నాకు కనపడుతుంది అంటే సెట్ లోపల ఏదో ఎలిమెంట్ ఉంది. కానీ డెఫినేషన్ ఏం చెప్తుంది? దేర్ షుడ్ నాట్ బి ఎనీ ఎలిమెంట్. సో అందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలంటే 0 నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండాలి. సో అలా ఉంటే దాన్ని నల్ సెట్ అని అంటారు. సో దీన్ని 5తో కూడా డినోట్ చేస్తారు, జాగ్రత్త, రైట్. సో ఇట్లాంటివి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు 5 అని మాత్రమే రాయాలి. దీన్ని ఒకవేళ మనం ఈ కర్లీ బ్రేసెస్లో పెట్టినామంటే 5 అనేది ఒక ఎలిమెంట్ అయిపోతుంది మళ్ళీ. సో జాగ్రత్తగా గమనించాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ద నల్ సెట్. నెక్స్ట్, సింగిల్టన్ సెట్ ఏం చెప్తుంది అని అంటే, నల్ సెట్ అంటే ఏమన్నాం, అందులో ఏం ఉండకూడదు కదా. సో సింగిల్టన్ సెట్ అంటే ఏం చెప్తుంది? పేరులోనే చెప్తుంది. Itself it is trying to say the definition of singleton set, that is only single element must be there in the set. సో ఒకే ఒక్క ఎలిమెంట్ అందులో ఉంటే దాన్ని మనం సింగిల్టన్ సెట్ అని అంటాం. ఎలా రాస్తారు సార్ దాన్ని? ఇలా, ఫర్ ఎగ్జాంపుల్ ఏ. సో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో? ఒకే ఒకటి ఉందా, ఒకటి ఏంటంటే ఏ. సో అలా ఉంటే అది సింగిల్టన్ సెట్. నెక్స్ట్, ఫైనైట్ ఆర్ ఇన్ఫైనైట్ సెట్. సో ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్. మరి ఈ రకమైన సెట్ ఎప్పుడు మనం ఫైనైట్ సెట్ అంటాం, ఎప్పుడు మనం ఇన్ఫైనైట్ సెట్ అంటాం అని అంటే, ఆ సెట్లో ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండాలి. ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలి? ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండాలి. చూడండి 1 2 3 4 5 వీ కెన్ కౌంట్, రైట్, అప్ టు 5. సో ఐ కెన్ సే దాట్. సో అప్ టు 5 అని నేను చెప్తున్నాను. సో ఫైనైట్ నెంబర్. ఇంకోటి నేను రాస్తున్నాను చూడండి, 1 2 3 4 అండ్ సో ఆన్. ఎంతవరకు ఉంది? ఇన్ఫైనైట్ వరకు ఉంది. సో ఇఫ్ ఎ సెట్ కంటైన్స్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, దెన్ ద సెట్ ఈస్ కాల్డ్ బై ఫైనైట్ సెట్. And if a set contains infinite number of elements, then that set is called infinite set. Next, coming to equal sets, right. ఇప్పుడు నేను రెండు సెట్స్ ని ఈక్వల్ అని ఎప్పుడు చెప్పాలి అని అంటే జాగ్రత్తగా చూద్దాం. When can I say the two sets are equal? Here we have two conditions. First condition is that number of elements must be same. For example, A లో 1 2 4 ఇలా ఉన్నాయి. బిలో 2 4 1 ఇలా ఉన్నాయి. సో జాగ్రత్తగా చూడండి, 1 2 3 ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ కండిషన్ ఏంటి? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ సేమ్గా ఉంటే చాలు, రైట్. రెండో కండిషన్ ఏం చెప్తుంది? రెండో కండిషన్, ఎలిమెంట్స్ ఆల్సో ఈక్వల్. ఎలిమెంట్స్ మస్ట్ బి ఈక్వల్. అంటే ఒక ఎగ్జాంపుల్ రాస్తున్నాను చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ బి సి అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. బిలో పి క్యూ ఆర్ ఎలిమెంట్స్ ఉన్నాయి. చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ సేమ్ బట్ ఎలిమెంట్స్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ నాకు ఏ కనబడుతుంది, ఇక్కడ పి ఉంది, బి క్యూ సి ఆర్. సో నో వన్ ఈజ్ ఈక్వల్ టు ఈచ్ అదర్, రైట్. సో ఇట్లా మనకు కనబడితే అది ఈక్వల్ సెట్ కాదు. సో ఏమైతే ఎలిమెంట్స్ ఈక్వల్గా ఉన్నాయో అదే ఎలిమెంట్స్ కూడా రెండిట్లో ఉండాలి. అట్లా అప్పుడు మనం ఈక్వల్ సెట్స్ అని చెప్తాం. ఎగ్జాంపుల్ రాస్తున్నాం చూడండి. ఈక్వల్ సెట్కి ఎగ్జాంపుల్ ఏంటి? కానిది ఎలా ఉంటుంది? ఫస్ట్ ఎగ్జాంపుల్ రాస్తున్నాను. ఏలో PQR అనే ఎలిమెంట్స్ ఉన్నాయి, బిలో QRP అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. సో చూడండి, PQR ఇక్కడ కూడా PQR, రైట్. సో ఇప్పుడు నేను వీటిని ఏమనొచ్చు? ఈక్వల్ సెట్స్ అని చెప్పాలి, రైట్. రెండోది రాస్తున్నాను చూడండి. A is equal to 1 2 3, B is equal to 4
5 6. చూడండి ఇక్కడ 1 2 3 ఉంది, ఇక్కడ 4 5 6 ఉంది. అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అయినప్పటికీ ద ఎలిమెంట్స్ ఆర్ నాట్ 6. సో అలా ఉంటే మనం వాటిని ఈక్వల్ సెట్స్ అని చెప్పాం, రైట్. నెక్స్ట్ ఈక్వివాలెంట్ సెట్స్. సో ఈక్వివాలెంట్ సెట్ ఏం చెప్తుందంటే ఇందులో మనకు ఒకే ఒక కండిషన్ సాటిస్ఫై చేస్తే ఇనఫ్. ఏంటి ఆ కండిషన్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మస్ట్ బి సేమ్. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఖచ్చితంగా సేమ్ ఉండాలి, బట్ ఎలిమెంట్స్ సేమ్ ఉండాల్సిన అవసరం లేదు, రైట్. చూడండి ఇక్కడ 1 2 3 అనేవి 3 ఎలిమెంట్స్, 4 5 6 ఆర్ 3 ఎలిమెంట్స్. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద గివెన్ 2 sets ఆర్ ఈక్వల్. అఫ్ కోర్స్ ద ఎలిమెంట్స్ ఆర్ నాట్ సేమ్. సో సేమ్ లేకుండా ఈక్వల్గా ఉంటే అది ఈక్వివాలెంట్ సెట్స్. సో ఎలిమెంట్స్ సేమ్గా ఉన్నాయి యాజ్ వెల్ యాజ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కూడా సేమ్గా ఉంది. అలా ఉంటే ఈక్వల్. సో డోంట్ ట్రై టు కన్ఫ్యూజ్ ఇన్ దిస్ ఈక్వల్ సెట్స్ అండ్ ఈక్వివాలెంట్ సెట్స్, రైట్. నెక్స్ట్ ఇంకొకటి నేను చెప్పాలనుకుంటున్నాను. నెక్స్ట్ టాపిక్ కార్డినాలిటీ. ఏం చెప్తుంది ఈ కార్డినాలిటీ అంటే కార్డినాలిటీ ఈస్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, చూడండి ఏలో PQR అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఏ అనే సెట్లో PQR ఇన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. కార్డినాలిటీ ఏం చెప్తుంది? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్. అప్పుడు నేను కార్డినాలిటీ ఆఫ్ సెట్ ఎంత అని చెప్పచ్చు? 3 అని చెప్పచ్చు. దాన్ని నేను దేంతో డినోట్ చేస్తానంటే N of A is equal to 3, which is nothing but A అనే సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో దీన్ని మనం కార్డినాలిటీ ఆఫ్ ఎ సెట్ అని చెప్తాం. ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఏంటి అదంటే సెట్లో మనం రాసేప్పుడు, సెట్లో మనం ఎలిమెంట్స్ రాసేప్పుడు అందులో మనకు రిపిటేషన్ ఉండకూడదు. ఎగ్జాంపుల్ ఏం చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 2 ఇక్కడ ఇట్లా రాస్తున్నాం మనం, రైట్. సో 2 ఇక్కడ మనకు 2 టైమ్స్ ఉంది కదా. సో రిపిటేషన్ మనకు సెట్లో అలో లేదు. ఏం సార్ ఎందుకు అలో లేదు అని అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమ్లో ఒక 10 మెంబర్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైట్ సైడ్ నుంచి వాళ్ళని కౌంట్ చేయడం స్టార్ట్ చేసుకుంటూ వచ్చారు అనుకోండి. సో 10 మెంబర్స్ వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 మెంబర్స్ని మీరు కౌంట్ చేసిన తర్వాత మళ్ళీ అదే 5 మెంబర్స్ వచ్చి లెఫ్ట్ సైడ్లో కూర్చుంటే మళ్ళీ మనం కౌంట్ చేస్తామా? లేదు కదా. కౌంట్ చేస్తే మళ్ళీ కౌంట్ కంప్లీట్గా మారిపోతుంది. కానీ ఓవరాల్గా రూమ్ అంతా కలిపి 10 ఉన్నారు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది అని అంటే ఆల్రెడీ కౌంట్ చేసిన ఎలిమెంట్ని మరలా మనం కౌంట్ చేయకూడదు అని అర్థమవుతుంది. సో దాని అర్థం ఏంటి ఇక్కడ అని అంటే రిపిటేషన్ అలో లేదు. చూడండి మనం ఇక్కడ 1 2 ఆల్రెడీ కౌంట్ చేసాం. నెక్స్ట్ మళ్ళీ మనకు 2 కనబడుతుంది. దాని అర్థం ఏంటి? 2ని మళ్ళీ మనము కౌంట్ చేయకూడదు అని అర్థమవుతుంది. దీని అర్థం ఏంటంటే రిపిటేషన్ మనకి అలో లేదు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్, దీన్ని చాలా చక్కగా గుర్తుపెట్టుకోవాలి, రైట్. దాని తర్వాత సబ్సెట్ అంటే ఏంటో చూద్దాం. ఎప్పుడు మనము 2 సెట్లని సబ్సెట్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ AB నా దగ్గర 2 సెట్స్ ఉన్నాయి. A అనేది Bకి ఎప్పుడు సబ్సెట్ అవుతుంది అని అంటే చాలా జాగ్రత్తగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఎ సెట్ A అండ్ B. If I want to say A is subset to B, there is one condition that every element of A must be in B. అంటే Aలో ఉన్న ప్రతి ఎలిమెంటు Bలో ఉండాలి. అంటే చూడండి Aలో ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 ఉన్నాయి. ఇక్కడ 1 2 3 4 ఇలా ఉంది. సో చూడండి ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ A ఈజ్ ఎలిమెంట్ ఆఫ్ B. సో Aలో ఉన్న ప్రతి ఎలిమెంట్ Bలో మనకు కనపడుతుంది కదా. అప్పుడు మనం Aని Bకి సబ్సెట్ అవుతుంది అని అంటాం. ఎలా డినోట్ చేస్తాం దాన్ని? A ఈజ్ సబ్సెట్ టు B అని చెప్తాం. A ఈజ్ సబ్సెట్ టు B అని చెప్తాం, రైట్. ఇప్పుడు A అనేది ఇక్కడ మనకు సబ్సెట్ లా కనబడుతుంది. మరి ఎన్ని సబ్సెట్స్ మనం ఫ్రేమ్ చేయొచ్చు అని అంటే 2n నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ మనం ఫ్రేమ్ చేయొచ్చు. ఇక్కడ n ఎవరిని డినోట్ చేస్తుంది అని అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఎవరిని డినోట్ చేస్తుంది? నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ Aలో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఎన్ని సబ్సెట్స్ ఫ్రేమ్ చేయొచ్చు అని అంటే చూడండి ఒకసారి 1 అనేది ఒక సబ్సెట్. కంపేర్ చేయండి, ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ అందులో మనకు కనపడుతుంది. సో దిస్ ఈస్ ద సబ్సెట్ టు A. సో 2 అనేది ఒక సబ్సెట్, 3 అనేది ఒక సబ్సెట్, 1 2 అనేది కూడా ఒక సబ్సెట్, 1 3 ఒక సబ్సెట్ కనబడుతుంది, 2 3 ఒక సబ్సెట్, తర్వాత 1 2 3 ఒక సబ్సెట్, 5 అనేది ఒక సబ్సెట్. సో జాగ్రత్తగా చూడండి, n అంటే ఎంత? 2^3. ఫైనల్గా మనకి ఏం రావాలి? 8 రావాలి. 1 2 3 4 5 6 7 8. సో ఆల్ దీస్ ఆర్ ద సబ్సెట్స్ ఆఫ్ ఎ గివెన్ సెట్, దట్ ఈస్ A. సో ఇలా మనం ఇన్ని రకాల సబ్సెట్స్ని మనం ఫ్రేమ్ చేయొచ్చు. సో A ఈ సబ్సెట్ టు B అని చెప్పాలి అంటే
ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ ద ఎలిమెంట్ ఆఫ్ బి. అట్లా కానీ అయితే ఏ అనేది బికి సబ్సెట్ అవుతుంది అని మనం చెప్తాం, రైట్. దాని తర్వాత ప్రాపర్ సబ్సెట్. ప్రాపర్ సబ్సెట్ అని అంటే ఏంటంటే, ప్రాపర్ సబ్సెట్ అంటే అది కూడా ఒక సబ్సెటే, అయితే అందులో ఎలా ఉండాలి అని అంటే ఈ 1,2,3 ఉండకూడదు, అంటే ఈ సెట్కి దానికి అదే సబ్సెట్ అయి ఉండకూడదు. సో అటువంటి సెట్ని మనం ఎలిమినేట్ చేయాలి, అప్పుడు రిమైనింగ్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే ప్రాపర్ సబ్సెట్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా సార్ అని అంటే చూడండి, మన దగ్గర 1, 2 ఉన్నాయి. సో ఏమేమి సబ్సెట్స్ రాయొచ్చు, నేను 1 రాయొచ్చు, 2 రాయొచ్చు, 1,2 రాయొచ్చు, తర్వాత 5 రాయొచ్చు, రైట్. ఇవన్నీ సబ్సెట్లు. ఇప్పుడు ఇవి ప్రాపర్ సబ్సెట్లు ఎప్పుడు అవుతాయి అని అంటే ఈ 1,2ని మనం ఎలిమినేట్ చేయాలి, అప్పుడు 1, 2, 5. సో ఈ మూడింటిని కలిపి మనం ఏమంటామంటే ప్రాపర్ సబ్సెట్స్ ఆఫ్ దిస్ సెట్ 1,2. సో ఈ 1,2 అనే సెట్కి ప్రాపర్ సబ్సెట్స్ ఏమవుతాయంటే ఈ 3 ప్రాపర్ సబ్సెట్స్ అవుతాయి, రైట్. ఇప్పుడు చెప్పండి ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాపర్ సబ్సెట్స్ మనం ప్రిపేర్ చేయొచ్చు అని అంటే చూడండి జాగ్రత్తగా. సో ఇవన్నీ సబ్సెట్స్ మనకు తెలుసు, ఎన్ని చేస్తున్నాం, 2 పవర్ n. 2 పవర్ n ఈజ్ నథింగ్ బట్ 2, రైట్. n ఈజ్ 2. సో ఇందులో నుంచి మనం ఎన్ని ఎలిమినేట్ చేస్తున్నాం, 1 ఎలిమినేట్ చేస్తున్నాం, -1. సో ఇన్ని రకాల ప్రాపర్ సబ్సెట్స్ని మనం ప్రిపేర్ చేయొచ్చు, క్లియర్, రైట్. మరి ప్రాపర్టీస్ ఏమైనా ఉన్నాయా సబ్సెట్ కంటే? ఎస్, ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ సమ్ ప్రాపర్టీస్. ఏంటివంటే ఎవ్రీ సెట్ ఈజ్, ఈ సెట్ నేను కన్సిడర్ చేస్తున్నాను, ఎవ్రీ సెట్ ఈజ్ సబ్సెట్ టు ఇట్ సెల్ఫ్. సో చూడండి ఇక్కడ రాసిన అన్నిట్లో కంప్లీట్గా సెట్ మనకు కనబడుతుందా? సో దట్ ఎవ్రీ సెట్ ఈజ్ కంప్లీట్లీ సబ్సెట్ టు ఇట్ సెల్ఫ్. అండ్ వన్ మోర్, pi is the subset. Pi is the subset of any set. Pi is the subset of any set. After that, one more thing here we have to remember that how many number of subsets we can frame. Already here we discussed 2 power n. And how many number of proper subsets that we can? Yes, of course 2 power n minus 1, where n is the number of elements in the given set. Next, superset. Come here. If A is subset to B, which is nothing but A is subset to B, right? ఇక్కడ మనం A ని సబ్సెట్ టు B అని చెప్తున్నాం, B ని ఏమంటారంటే సూపర్ సెట్ టు A అని చెప్తాం, క్లియర్. A is subset to B, B is the superset to A, that's it, that is the superset definition. Next, coming to the power set. Power set is nothing but set of all the subsets of a given set. అంటే మన దగ్గర ఏదో ఒక సెట్ ఉంటుంది, ఈ సెట్కి మనం సబ్సెట్స్ అన్ని రాయాలి, ఈ సబ్సెట్స్ అన్నిటినీ కనుక మనం ఒక సెట్లో పెట్టినట్లయితే దట్ విల్ బి ద పవర్ సెట్. సో ఎగ్జాంపుల్ రాస్తున్నాను చూడండి, ఇక్కడ నా దగ్గర 1,2 అనే ఒక సెట్ రాశాను కదా నేను ఇక్కడ. సో ఎన్ని సబ్సెట్స్ రాశానని చెప్పాను, 1 అనేది ఒక సబ్సెట్, 2 అనేది ఒక సబ్సెట్, 1, 2 is also one of the subset, and pi is the subset. So if I put all these subsets in the set, then the final set is called the power set. That is the definition of the power set. Do you have any doubt in this? Of course, no doubt. Next, coming to the universal set. And remember one thing, we have no proper definition of the universal set. ఏంటి అని అంటే ఇప్పుడు మనం ఈ సెట్ థియరీలో ఏ సెట్ని మనం తీసుకున్నాం, వాట్ ఎవర్ ద సెట్ దట్ వీఆర్ గోయింగ్ టు టేక్, దట్ ఈస్ కంప్లీట్లీ సబ్సెట్ ఆఫ్ ది యూనివర్సల్ సెట్. సో అప్పుడు యూనివర్సల్ సెట్ మనకి ఎంత పెద్ద సెట్టో మనకు అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫాబెట్స్ తీసుకున్నాను అనుకోండి, సెట్ ఆఫ్ ఆల్ ది ఆల్ఫాబెట్స్ సబ్సెట్ టు యూనివర్సల్ సెట్. ఇఫ్ ఐ టేక్ ఆల్ ది న్యాచురల్ నెంబర్స్, దట్ ఈస్ సబ్సెట్ టు యూనివర్సల్ సెట్. ఇఫ్ ఐ టేక్ ఎనీ కైండ్ ఆఫ్ numbers, any kind of sets, all those are the subsets of universal set. క్లియర్. సో ఎంత పెద్ద సెట్ తీసుకున్నా కూడా అది మనకు యూనివర్సల్ సెట్లో ఉంటుంది. దీన్ని ఇలా డినోట్ చేస్తాడు, లేదా మ్యూ అని కూడా అంటారు. సో ఇలా మనకు కనపడితే అది యూనివర్సల్ సెట్ అవుతుంది. దాని తర్వాత లాస్ట్ మన దగ్గర ఇంకొకటి ఉంది, అదేంటి అంటే కాంప్లిమెంట్ ఆఫ్ ఎ సెట్. కాంప్లిమెంట్ ఆఫ్ ఎ సెట్. ఏంటి కాంప్లిమెంట్ ఆఫ్ ఏ సెట్ అని అంటే చాలా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నా దగ్గర ఒక యూనివర్సల్ సెట్ ఉంది, ఇప్పుడు నేను దీన్ని డిఫైన్ చేస్తున్నాను, అంటే యూనివర్సల్ సెట్లో ఇవి ఉన్నాయి అని నేను డిఫైన్ చేస్తున్నాను. సో 1, 2, 3, 4, 5.
and one more set A is nothing but 3, 4, 1. So these are the two sets. This is a universal set and this is a set that is A, so which contains 1, 3 and 4. సో ఇప్పుడు నేను ఏ కాంప్లిమెంట్ ఏం చెప్పచ్చు అని అంటే డెఫినేషన్ ఏం చెప్తుంది ఏ కాంప్లిమెంట్ అంటే ఏ కాంప్లిమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ సెట్ విచ్ కంటైన్స్ ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ ఏ. సో ఏలో లేని ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో యూనివర్సల్ సెట్లో అవన్నీ కూడా మనం ఇక్కడ రాసాయి. సో ఏమేమి ఉన్నాయి చెప్పండి. 3 ఉందా, ఇక్కడ 3 ఉంది, 4 ఉందా, 4 ఉంది, 1 ఉందా, 1 ఉంది. వాట్ ఆర్ ద రెస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్? 2 and 5. So these two are the elements which are not in A. So అక్కడ లేని ఎలిమెంట్స్ నేను రాస్తున్నాను, దట్ ఈస్ నథింగ్ బట్ ద కాంప్లిమెంట్. క్లియర్? ఇప్పుడు నేను ఇంకొక సెట్ రాస్తున్నాను, చెప్పండి చూద్దాం. బి అనేది 1, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి బి. ఇప్పుడు బి కాంప్లిమెంట్ అంటే ఏమవుతాయి చెప్తారు. డెఫినేషన్ ఏం చెప్తుంది? బిలో ఉన్నవి కాకుండా మిగిలిన ఎలిమెంట్స్ ఏమున్నాయి యూనివర్సల్ సెట్లో. Right, if I exclude the 2 elements 1 and 2, the rest elements are 3, 4, 5, isn't it? So 3, 4, 5. So all these are the complement of a set. These are the 2 examples, right? Right now, up to now, you know very well about all the types of sets and the definitions of all those, and now you can find whatever that I ask the question regarding all these kinds, you can definitely say the answer, right? Next, operations and Venn diagrams. So set lo ఏమేం ఆపరేషన్స్ ఉన్నాయి, వాటి వెన్ డయాగ్రామ్స్ ఎలా ఉంటాయి, వెన్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి అన్న విషయాలన్నీ ఇప్పుడు మనం నేర్చుకుందాం. సో వెన్ డయాగ్రామ్ మనకు ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి చాలా 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 ఇంపార్టెంట్. సో వెన్ డయాగ్రామ్ చాలా జాగ్రత్తగా చూడండి. సో వెన్ డయాగ్రామ్ నుంచి మనం మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా సాల్వ్ చేయొచ్చు ఈ సెట్ థియరీ, రైట్? వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటూ ద ఆపరేషన్స్. ఫస్ట్ వన్, యూనియన్. సో యూనియన్ ఈజ్ నథింగ్ బట్, వి నో వెరీ వెల్ యూనియన్ ఈజ్ నథింగ్ బట్ వీ హ్యావ్ టు మేక్ దెమ్ ఎ యూనియన్, రైట్? అంటే వాటిని అన్నింటినీ మనం కలపాలి. సో చూద్దాం ఎలా ఉంటుందో ఒకసారి. సో వెన్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలో చూడండి. సో రెక్టాంగులర్ బాక్స్ దేనిని ఇండికేట్ చేస్తుంది అంటే అది యూనివర్సల్ సెట్ని ఇండికేట్ చేస్తుంది. యూనివర్సల్ సెట్ని ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు నా దగ్గర చూడండి ఒక 2 సెట్లు ఉన్నాయి ఇందులో. సో దిస్ ఈజ్ ఏ అండ్ దిస్ ఈజ్ బి. సో 2 రకాల సెట్లు నా దగ్గర కనపడుతున్నాయి. యూనియన్ ఏం చెప్తుందంటే సెట్ ఏలో ఉన్నవి సెట్ బిలో ఉన్నవి అన్ని కలిపి రాసేయండి అని చెప్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ద యూనియన్ ఆఫ్ 2 సెట్స్. సో చూడండి ఏలో బిలో అన్నిట్లో ఏమేమి ఉన్నాయి చూడండి. ఏలోటి బిలోటి మనం అన్నీ కలిపేసి రాయాలి. సో అన్నీ రాస్తున్నాను చూడండి. ఈ షేడ్ చేసిన పార్ట్ని మీరు కనుక గమనించినట్లయితే ఏలో బిలో అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఒక డౌట్ ఉంది, సార్ ఇక్కడ ఈ పార్ట్ కామన్ పార్ట్గా ఉంది కదా అంటే అప్పుడు అవి సెట్ ఏలోకి వస్తాయి, సెట్ బిలోకి వస్తాయి. అప్పుడు నేను అవన్నీ రాయొచ్చు అంటే నో. స్టార్టింగ్లో మనం చెప్పుకున్నాం రిపిటేషన్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ ద సెట్. అప్పుడు మనం ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ సెట్ ఏలో 1 సెట్ బిలో 1 ఉంది అనుకోండి. సో అందులో ఉన్న ఏదో 1 రాసేస్తే సరిపోతుంది, దట్స్ ఇట్, రైట్? సెట్ ఏలో ఉన్నవి సెట్ బిలో ఉన్నవి అంతా కలిపి రాస్తే అది యూనియన్. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ ఏం చెప్తుందో చూద్దాం. ఇంటర్సెక్షన్ ఏం చెప్తుందంటే కామన్ ఎలిమెంట్స్ ఇన్ ద 2 గివెన్ సెట్స్. కామన్ ఎలిమెంట్స్ ఇన్ ద గివెన్ 2 సెట్. చూడండి వెన్ డయాగ్రామ్ రెక్టాంగులర్ బాక్స్ యూనివర్సల్ సెట్ ని డినోట్ చేస్తుంది. ఇక్కడ ఏ బి అనేవి 2 ఉన్నాయి. సో కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, ఇదే కదా కామన్ గా ఉంది. కామన్ గా ఉన్న రీజన్ ఇదే కదా. సో ఆ కామన్ గా ఉన్న రీజన్ నేను సెట్ చేశాను. ఇది దేన్ని ఇండికేట్ చేస్తుందంటే ఏ ఇంటర్సెక్షన్ బి. చూడండి ఇక్కడ ఈ షేడ్ చేసిన పార్ట్ దేని చెప్తుందంటే ఏ యూనియన్ బి. ఇక్కడ షేడ్ చేసిన పార్ట్ దేని చెప్తుందంటే ఏ ఇంటర్సెక్షన్ బి, రైట్? ఎనీ డౌట్? Right. Next, coming to the difference. Difference and nothing but a minus b or b minus a, c minus d, whatever the difference that is. So same అలానే రాస్తున్నాను. రెక్టాంగులర్ బాక్స్ డ్రా చేస్తున్నాను. రెక్టాంగులర్ బాక్స్ యూనివర్సల్ సెట్ని డినోట్ చేస్తుందని చెప్తున్నాను. ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని రాస్తున్నాను. చాలా జాగ్రత్తగా చూడండి. డిఫరెన్స్ ఏం చెప్తుంది డెఫినేషన్ అని అంటే ఏలో ఉండాలి, దట్ షుడ్ నాట్ బి ఇన్ ద బి. ఏలో ఉండాలి, బిలో ఉండకూడదు.
ఎలిమెంట్ ప్రజెంట్ ఇన్ ఏ ద సేమ్ ఎలిమెంట్ దట్ షుడ్ నాట్ ప్రజెంట్ ఇన్ ద బి. సో అటువంటివి ఏమున్నాయో చూద్దాం. నేను షేర్ చేస్తున్నాను, అది కరెక్టో కాదో మీరే చెప్పాలి. చూడండి జాగ్రత్తగా, ఇది కరెక్టో కాదో మీరే చెప్పాలి. ఈ షేడ్ చేసిన రీజియన్లో ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకుంటే ఆ ఎలిమెంట్ బిలో మనకు కనపడట్లేదు. అదే కదా డెఫినేషన్ చెప్తుంది. ఏలో ఉండాలి ఆ ఎలిమెంట్, కానీ అదే ఎలిమెంట్ బిలో మనకు కనపడకూడదు. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కూడా షేర్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు అది కరెక్ట్ అవుతుందా? నో. ఏలో ఉంది, కరెక్టే, బాగానే ఉంది, కానీ అదే ఎలిమెంట్ బిలో కూడా మనకు కనపడుతుంది. సో డెఫినేషన్ ఏం చెప్తుంది? ఏలో ఉండాలి, దట్ షుడ్ నాట్ బి ఇన్ ద సెట్ బి. రైట్? మరి దీన్ని ఎలా చెప్తారు అంటే ఇది ఏ మైనస్ బి. సిమిలర్లీ బి మైనస్ ఏ చెప్పండి, చెప్తారా? ఏంటి? ఈ పార్ట్ని మాత్రమే చేస్తుంది. క్లియర్? సో దట్ ఈస్ ద డిఫరెన్స్. నెక్స్ట్ కమింగ్ టు ద సిమెట్రిక్ డిఫరెన్స్. సిమెట్రిక్ డిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ the union of a minus b and b minus a. సో ఇది a, ఇది b. సో చాలా జాగ్రత్తగా చూడండి. సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే ఏంటి అంటే యూనియన్ ఆఫ్ a మైనస్ b అండ్ b మైనస్ a. ఇక్కడ రాస్తున్నాను చూడండి, a మైనస్ b యూనియన్ b మైనస్ a. దిస్ ఈస్ ద సిమెట్రిక్ డిఫరెన్స్. దీన్ని ఎట్లా మనం డినోట్ చేస్తామంటే a డెల్టా b అని అంటాం. దాని అర్థం సిమెట్రిక్ డిఫరెన్స్ అండి. సిమెట్రిక్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఏంటి అదంటే యూనియన్ ఆఫ్ ఏ మైనస్ బి, బి మైనస్ ఏ. వెన్ డయాగ్రామ్ లో ప్రజెంట్ చేసి చూద్దాం. చూడండి, ఏ మైనస్ బి మనకు తెలుసు, ఈ రీజియన్. బి మైనస్ ఏ అంటే ఈ రీజియన్. సో ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కలిపి రాస్తే అది సిమెట్రిక్ డిఫరెన్స్. ఆర్ దీన్ని ఇలానే కాకుండా ఇంకెలా రాయొచ్చు అని అంటే చూడండి, టోటల్ ఇదంతా యూనియన్ అవుతుందా? ఇక్కడ నేర్చుకున్నాం చూడండి, యూనియన్ అవుతుందా? టోటల్ యూనియన్ లో నుంచి ఈ ఇంటర్సెక్షన్ ని మైనస్ చేస్తే సరిపోతుందా? అది కూడా సిమెట్రిక్ డిఫరెన్సే కదా. అంటే ఇప్పుడు సిమెట్రిక్ డిఫరెన్స్ కి మనం ఎన్ని రాయొచ్చు? 2 రాసేయచ్చు. అవేంటి ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో ఏ డెల్టా బిని నేను ఎలా రాయొచ్చు అంటే ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. రెండోది ఏం రాయొచ్చు నేను ఏ డెల్టా బికి అంటే ఏ యూనియన్ బిలో నుంచి అంటే టోటల్లో నుంచి ఇంటర్సెక్షన్ మైనస్ చేయాలి, ఏ ఇంటర్సెక్షన్ బి. సో దట్స్ ఆల్ అబౌట్ ఆల్ ది యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్ అండ్ సిమెట్రిక్ డిఫరెన్స్. నెక్స్ట్ కాంప్లిమెంట్ని ఎలా మనం ప్రజెంట్ చేయాలి చూద్దాం. చూడండి, కాంప్లిమెంట్ని ఎలా ప్రజెంట్ చేయాలి. కాంప్లిమెంట్ డెఫినేషన్ ఏం చెప్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఏ కాంప్లిమెంట్ చెప్పాలంటే ఏలో ఉండాలి ఎలిమెంట్, అది యూనివర్సల్ సెట్లో ఉండకూడదు. ఇది యు, ఇది ఏ. ఏ కాంప్లిమెంట్ అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ కాకుండా మిగిలినవి. ఏలో ఉండాలి ఎలిమెంట్స్, అవి కాకుండా మిగిలినవి అంటే ఇక్కడ యూనివర్సల్ సెట్లో ఉంటే ఏం ఎలిమెంట్స్ అయితే మిగిలి ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఏ కాంప్లిమెంట్ కిందకి వచ్చేస్తాయి. అదే మనకు ఏ కాంప్లిమెంట్ అంటే డెఫినేషన్ చెప్తుంది, చాలా జాగ్రత్తగా వినాలి. ఏ కాంప్లిమెంట్ ఈజ్ నథింగ్ బట్ దీన్ని ఏ డాష్ అని అంటారు, లేదా ఏ కాంప్లిమెంట్ ఇలా కూడా రాయొచ్చు. ఏ కాంప్లిమెంట్ అంటే ఏంటంటే టోటల్ యూనివర్సల్ సెట్లో నుంచి ఏని తీసేయాలి. సో యు మైనస్ ఏ. అర్థమవుతుంది క్లియర్గా? ఏ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు యు మైనస్ ఏ. ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ కాంప్లిమెంట్ ఏం చెప్తుంది అని అంటే చూడండి, ఏ కాంప్లిమెంట్ హోల్ కాంప్లిమెంట్. ఏ కాంప్లిమెంట్ అంటే ఇది మిగిలిందంతా కదా. సో ఇప్పుడు మన దగ్గర ఉండే సెట్. ఇప్పుడు దీనికి కాంప్లిమెంట్ అంటే ఇక్కడ ఉండకూడదు, అవి కాకుండా మిగిలినవి ఏంటి? ఏలో ఉన్నాయి. క్లియర్? ఎనీ డౌట్? సో ఆల్ దీస్ ఆర్ ద ఆపరేషన్స్ అండ్ దేర్ వెన్ డయాగ్రామ్స్. అటు తర్వాత సో ఓవరాల్గా మన సెట్ థియరీలో ఇవన్నీ కూడా చాలా 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 ఇంపార్టెంట్. మరి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా సార్ అంటే యూ డోంట్ వరీ. వెన్ డయాగ్రామ్స్ పైన మనకు కొంచెం అవగాహన ఉన్న, కొంచెం పట్టు ఉన్న, ఇవన్నీ కూడా చాలా 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 ఈజీగా మనం నేర్చుకోవచ్చు. సో ఒకసారి చాలా జాగ్రత్తగా చూడండి. ఇందులో మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఇవన్నీ కూడా మనకు కొంచెం ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇంకా ఈజీ చేస్తాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మనము మన బ్రెయిన్లో ఉండగలిగితే ఇనఫ్. ఒకసారి చాలా జాగ్రత్తగా చూడాలి. సో ప్రతి దాన్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా చూడండి. కావాలంటే మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్.
రైట్, ఇవి కూడా ఇంకా మనకి చాలా ఇంపార్టెంట్. ఇవి చూడండి, వీటన్నిటి మనం డి మోర్గాన్స్ లాస్ అని అంటాం, వీటిని కాంపిటేటివ్ లాస్ అని చెప్తాం, వీటిని ఐడెంటిటీ లాస్ అని చెప్తాం, వీటిని ఐడెంపోటెంట్ లాస్ అని చెప్తాం. సో ఇవి కూడా చూడండి, వీటిని డిస్ట్రిబ్యూటివ్ లాస్ అని చెప్తాం, వీటిని డిస్ట్రిబ్యూటివ్ లాస్, ఈ రెండింటిని డిస్ట్రిబ్యూటివ్ లాస్ అని చెప్తాం. ఇవి పవర్ సెట్ పైన ఉండే ఆపరేషన్స్ ఇవంతా. సో ఇవన్నీ కూడా సిమెట్రిక్ డిఫరెన్స్ డేటా కనబడుతుంది కదా, సిమెట్రిక్ డిఫరెన్స్ యొక్క ప్రాపర్టీస్ ఇవంతా. ఇవి కూడా మనకు కొంచెం చాలా ఇంపార్టెంట్. ఫార్ములాస్ అని చెప్పినాం, ఇవన్నీ కూడా మనకి చాలా 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 ఇంపార్టెంట్. ఇవి కానీ లేకపోతే మనం ప్రాబ్లం చేయడం చాలా 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 కష్టం అవుతుంది. రెండోది కూడా గుర్తుపెట్టుకోండి, ఇవే కాకుండా మనం వెన్ డయాగ్రామ్స్ని కూడా యూజ్ చేసి చేయొచ్చు. బట్ అన్నిటిలో మనం వెన్ డయాగ్రామ్ వేసి చేయాలంటే కష్టమైతే వీటిని వాడచ్చు, లేదా ఇవి కష్టమైతే వెన్ డయాగ్రామ్. సో ఇవి కూడా మనకి యూజ్ అవుతాయి కాబట్టి ఒకసారి చూద్దాం ఎట్లా వచ్చింది. సో ఏ కాంప్లిమెంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయనంటే యూనివర్సల్ సెట్లో నుంచి ఏని మైనస్ చేయాలి. సో నెంబర్ ఆఫ్ యూనివర్సల్ సెట్లో ఎన్ని ఉన్నాయో అందులో నుంచి ఏలో ఉన్నవన్నీ మైనస్ చేస్తే నెంబర్ ఆఫ్ ఎన్నో తెలిసిపోతాయి. సో అట్లా ఏ యూనియన్ బి అంటే ఏ ప్లస్ బి మైనస్ ఇంటర్సెక్షన్. ఇది ఒకసారి చూడండి ఎలా వచ్చింది, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఈ రెండు కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అది చెప్తాను చూడండి ఎలా వచ్చిందో. నా దగ్గర రెండు సెట్లు ఉన్నాయి, ఏ బి ఆర్ ద 2 సెట్స్. సో నాకు ఏ యూనియన్ బిలో టోటల్గా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో కావాలంటే ఫార్ములా చెప్తుంది ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి. సో ఎన్ ఆఫ్ ఏ అంటే ఇదంతా, సో ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి కదా, ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి. సో నాకు టోటల్గా ఉండేది కావాలంటే ఇక్కడ చూడండి, ఇది కామన్గా 2 టైమ్స్ వచ్చింది కదా. సో ఆ కామన్గా ఉన్నది ఒక్కసారి నేను తీసేసాను అనుకోండి, మిగిలినవన్నీ సరిపోతాయి. సో అట్లా ఏ యూనియన్ బి అంటే. ఇంటర్సెక్షన్ కావాలంటే ఈ మైనస్ నట్ సైడ్ పంపిస్తే ఈ ప్లస్ ఇక్కడికి వచ్చేస్తుంది, ఇది మైనస్ అయిపోతుంది. సారీ, ఇది వేరే ఫార్ములా అనుకుంటా. ఆ ఇంటర్సెక్షన్ మనకు కావాలి అని అంటే దీన్ని అటు సైడ్ మనకు తీసుకెళ్ళి దీన్ని ఇక్కడ తీసుకొస్తే ఆ ట్రాన్స్పోజ్ కాస్త మైనస్ అవుతుంది, ఇక్కడ నుంచి రండి. సో ఇది చూడండి ఒకసారి, ఏ ఇంటర్సెక్షన్ బి డాష్, ఏ ఇంటర్సెక్షన్ బి డాష్ ఆర్ బి కాంప్లిమెంట్ అని అంటే ఎన్ ఆఫ్ ఏ మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఇది కాంప్లిమెంట్ కాదు, ఇది బోర్డు పైన. రైట్, అటు తర్వాత ఇవన్నీ కూడా ఒకసారి చాలా జాగ్రత్తగా చూడాలి, చాలా 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 ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ వస్తే మనం చాలా ఈజీగా చేయొచ్చు. అవన్నీ కూడా మళ్ళీ మనం వెన్ డయాగ్రామ్స్ని యూజ్ చేసి ఇవన్నీ కూడా మనం ప్రూవ్ చేయొచ్చు. రెండోది ఇక్కడ చూడండి, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి చాలా ప్రాబ్లమ్స్లో ఇవే అడుగుతారు, మనం సాల్వ్ చేయబోయే నెక్స్ట్ జేఈ ప్రాబ్లమ్స్ అన్నిటిలో ఇది మనకు చాలా చాలా యూజ్ అవుతుంది. చూడండి ఏమంటున్నారు ఇక్కడ. సో ఇదంతా ఎలా వచ్చింది ఒక్కసారి మనం జాగ్రత్తగా ట్రై చేద్దాం. చూడండి, సో ఇది ఒక సెట్, ఇది ఇంకొక సెట్, ఇది ఇంకొక సెట్. ఇప్పుడు టోటల్గా అన్ని ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో కావాలంటే ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి ఎన్ ఆఫ్ సి. ఇందులో నుంచి ఇది కామన్గా ఉంది కదా, సో కామన్గా 2 టైమ్స్ ఉంది కాబట్టి 1 టైం తీసేద్దాం. ఇక్కడ ఇది కామన్గా ఉంది కదా, దీన్ని 1 టైం తీసేద్దాం. ఇక్కడ ఇది కామన్గా ఉంది కదా, 1 టైం తీసేద్దాం. అన్ని కామన్స్ తీసేస్తే ఇది కూడా బయటకు వచ్చేస్తుందా. సో దాన్ని మరలా దానికి యాడ్ చేస్తే మనకు సరిపోతుంది. సో అట్లా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మనకి ఈ ఇంటర్సెక్షన్ కావాలంటే ఆ యూనియన్ ఇట్ సైడ్కి వస్తే సరే. రైట్, తర్వాత ఇఫ్ a1 a2 and so on an are the disjoint sets. ఇది నేను మీకు చెప్పడం మర్చిపోయాను. డిస్జాయింట్ అంటే ఏంటి అని అంటే we should not find the common element of any 2 sets. సో ఇప్పుడు ఈ 2 సెట్స్లో నుంచి నేను కామన్ ఎలిమెంట్ నేను తీయలేకపోతే, ఇఫ్ దెర్ ఈస్ నో కామన్ ఎలిమెంట్ ఇన్ ద గివెన్ 2 sets, then those 2 are the disjoints. అప్పుడు అటువంటి వాటిల్లో ఎలా ఉంటాయి అని అంటే వాటన్నిటిని యూనియన్ చేస్తే ఎలా ఉంటాయంటే ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి. సో ఇలా మనకు కనబడతాయి a1 a2 అప్ టు an. అటు తర్వాత చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఒకసారి చూడండి. ఏబి ఆర్ ద 2 సెట్స్. సో ఏలో p ఎలిమెంట్స్ ఉన్నాయి, బిలో q నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ చూడండి, మినిమం ఏ యూనియన్ బిలో ఎన్ని ఉండొచ్చు, మినిమం ఏ యూనియన్ బి చేస్తే ఎన్ని ఉండొచ్చు అని అంటే చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. 2 సెట్లు మన దగ్గర ఉన్నాయి, ఆ రెండింటి మనం యూనియన్ చేస్తున్నామంటే మినిమం ఎన్ని ఉండొచ్చు, మినిమం మాక్సిమం ఆఫ్ p, q ఉండొచ్చు. చాలా జాగ్రత్తగా చూడండి, మినిమం ఎన్ని ఉండొచ్చు అంటే ఆ 2 సెట్లలో ఏదైతే పెద్దగా ఉందో అన్ని ఎలిమెంట్స్ రావచ్చు. మినిమం అంటే అన్ని రావచ్చు. మరి మ్యాక్సిమం ఎన్ని వస్తాయి అని అంటే ఒకవేళ ఇవి 2 డిస్జాయింట్ సెట్స్ అయినప్పటికీ మ్యాక్సిమం అంటే రెండింటికి కలిపితే ఎన్ని వస్తాయి, అన్ని వస్తాయి. సో దట్ ఈస్ వాట్ p ప్లస్ q. నెక్స్ట్ మినిమం ఆఫ్ ఇంటర్సెక్షన్. ఆ ఇంటర్సెక్షన్లు ఏమవుతాయి, ఫర్ ఎగ్జాంపుల్
మినిమం ఎన్ని రావచ్చు, అవి రెండు డిస్జాయింట్ సెట్స్ అయినా కూడా, అంటే కామన్ ఎలిమెంట్స్ ఏముండవు, మినిమం ఎన్ని రావచ్చు, 0 రావచ్చు. మరి అయితే మ్యాక్సిమం ఎన్ని ఉండొచ్చు, ఆ ఇంటర్సెక్షన్లో మ్యాక్సిమం ఎన్ని ఉండొచ్చు అంటే మినిమం ఆఫ్ పీ కామా క్యూ. ఎట్లా మినిమం ఆఫ్ పీ కామా క్యూ? ఫర్ ఎగ్జాంపుల్ రెండు సెట్లు ఇట్లా డ్రా చేసామనుకోండి, వీటిల్లో ఏది చిన్నదైతే అన్ని ఎలిమెంట్స్ ఉండొచ్చు, అదే రాస్తున్నాను, మినిమం ఆఫ్ పీ కామా క్యూ. సో ఇవి చాలా ఇంపార్టెంట్ ఈ ఫార్ములాస్ అన్ని కూడా. రైట్, లాస్ట్ 2 more formulas we have. Number of elements in exactly one of these sets A, B, C. కేవలం ఒకే ఒక్క సెట్ లో ఉండవి కావాలి అని అంటే నెంబర్ ఆఫ్ ఏ, నెంబర్ ఆఫ్ బి, నెంబర్ ఆఫ్ సి, 2 times of intersection, 2 times of intersection, 2 times of intersection plus 3 times of all intersections. Number of elements in exactly 2 of the sets. ఇక్కడ ఒక్క సెట్ మాత్రమే, ఇక్కడ 2 sets కావాలంటే ఇంటర్సెక్షన్స్ అన్నిటిని యాడ్ చేసి అందులో నుంచి ఓల్ ఇంటర్సెక్షన్ అంటే అన్ని కలిసి ఉన్న ఇంటర్సెక్షన్ ని 3 times చేసి తీసేస్తే వస్తుంది. ఇవన్నీ కూడా మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనకి చాలా హెల్ప్ఫుల్ గా అవుతాయి. వీటికి కూడా మనం వెన్ డయాగ్రామ్ కనుక వేయగలిగినట్లయితే సింపుల్ గా. రైట్, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే వెన్ డయాగ్రామ్ కనుక మనకు తెలిసినట్లయితే నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ మనం సాల్వ్ చేయొచ్చు. సో దట్ వీ కెన్ అండర్స్టాండ్ వెరీ వెల్ ఇఫ్ యూ నో ద వెన్ డయాగ్రామ్స్. So if you want to solve the problems, either it's are from EPSET, KSET, JEE mains, whatever the problems are, if you are well known about all the Venn diagrams and all these formulas, we can solve any kind of problems in JEE. Right students, this is our last topic in our entire set theory. So let's see intervals. దీన్ని మనం ఏమంటామంటే క్లోజ్డ్ ఇంటర్వెల్ అని అంటాం. ఇట్లా మనకు కనబడితే ఓపెన్ ఇంటర్వెల్ అని అంటాం. ఒక సైడ్ క్లోజ్ టు ఓపెన్, ఓపెన్ క్లోజ్డ్ ఇలా ఉంటే సెమీ ఓపెన్ ఆర్ సెమీ క్లోజ్డ్ అని చెప్తాం అన్నమాట. రైట్, చాలా జాగ్రత్తగా చూడండి. క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏ కామా బి అని అంటే దాని అర్థం ఇప్పుడు ఈ ఇంటర్వెల్ లోపల మనం ఒక ఎలిమెంట్ తీసుకోవాలి. ఈ ఇంటర్వెల్ లోపల ఏ నుంచి బికి మధ్యలో ఉన్నవన్నీ తీసుకోవాలి. అయితే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వస్తాయంటే ఏ దగ్గర నుంచి బి దగ్గర వరకు వస్తాయి. ఏ దగ్గర నుంచి బి దగ్గర వరకు వస్తాయి. చూడండి, ఏ దగ్గర నుంచి ఫ్రమ్ ఏ నుంచి స్టార్ట్ అవుతాయి ఎంతవరకు అంటే బి వరకు అవుతాయి. క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏం చెప్తుందంటే ఈజ్ ఈక్వల్ టు అంటే ఏలు బీలు కూడా ఉండాలి. ఇంక్లూడ్ ద బౌండరీస్, క్లోజ్డ్ ఇంటర్వెల్ ఏం చెప్తుందంటే ఇంక్లూడ్ ద బౌండరీస్. ఒకవేళ దాని గ్రాఫ్ చూసినట్లయితే చూడండి, ఆ నెంబర్ లైన్ పైన చూడండి క్లోజ్డ్ సర్కిల్ అంటే ఏబి కూడా తీసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి కూడా అన్నీ కూడా మనం కన్సిడర్ చేయాలి అని దాని అర్థం. సిమిలర్గా ఓపెన్ అంటే చూడండి, ఓపెన్ అంటే ఎక్స్క్లూడింగ్ ద బౌండరీస్, క్లోజ్డ్ ఇంటర్వెల్ అంటే ఇంక్లూడింగ్ ద బౌండరీస్, ఓపెన్ ఇంటర్వెల్ అంటే ఎక్స్క్లూడింగ్ ద బౌండరీస్. సో అవి రెండు కాకుండా ఏ తర్వాత నుంచి వచ్చేవన్నీ ఎంతవరకు అంటే బి వరకు, అంటే బి కాదు, బి కంటే జస్ట్ ముందు వచ్చేవన్నీ కూడా గ్రాఫికల్గా కానీ చూస్తే ఇలా ఉంటుంది. సో ఓపెన్ సర్కిల్ మీకు కనబడుతుంది అంటే ఏ కాకుండా ఏ తర్వాత నుంచి వచ్చేవన్నీ కూడా మనకు ఇక్కడ మనం చూడాలి. బి కాకుండా బికి ముందున్నవన్నీ కూడా చూడాలి. తర్వాత ఒక సైడ్ క్లోజ్ టు ఒక సైడ్ ఓపెన్ ఉందనుకోండి, సేమ్ ఇక్కడ మనం చూసాం కదా. సో ఏ క్లోజ్ టు బి ఓపెన్. సో ఇట్లా అన్నమాట, ఓపెన్ క్లోజ్డ్. చూడండి, ఓపెన్ క్లోజ్డ్. సో ఇవి గ్రాఫికల్గా ఇలా చేయాలి. ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ మనం ఫ్యూచర్లో నేర్చుకోబోయే ఫంక్షన్స్ అనే చాప్టర్లో ఇవన్నీ కూడా మనకు చాలా 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 బ్రహ్మాండంగా యూజ్ అవుతాయి. అక్కడ కూడా మనం ఇంకొకసారి కూడా వీటన్నిటి గురించి కూడా నేర్చుకుందాం. సో ఇవన్నీ మనకు వచ్చి ఉండాలి. అప్పుడు మనం డొమైన్ రేంజ్ కనుక్కోవడంలో చాలా 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 సింపుల్గా మనకు వచ్చేస్తాయి. సో ఒకసారి చూడండి, చాలా ఈజీగా ఉన్నాయి కదా. సో క్లోజ్డ్ అంటే ఎట్లా, ఓపెన్ అంటే ఎట్లా. రైట్, దట్స్ ఆల్ అబౌట్ అవర్ కంప్లీట్ సెట్ థియరీ. నెక్స్ట్ మన వీడియోలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, కొన్ని ఎంసెట్ క్వశ్చన్స్, కొన్ని కేసెట్ క్వశ్చన్స్. సో స్టార్టింగ్ నుంచి మనం చెప్పిన ప్రతి డెఫినేషన్కి, సో బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు అంటే జేఈ వరకు కూడా మనం అన్ని ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. రైట్, సో ఈ కాన్సెప్ట్ అన్నిటిని మీరు ఒకసారి మరలా వీడియో ఒకసారి చూడండి. చూసి ప్రతి కాన్సెప్ట్లో ప్రతి డెఫినేషన్ కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసి దాని తర్వాత నెక్స్ట్ మనం చేయబోయే నెక్స్ట్ వీడియోలో అన్ని ప్రాబ్లమ్స్కి వాటిని అప్లై చేసుకుంటూ అర్థం చేసుకుంటూ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్. Signing off, this is your chat.